హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చింది. ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క కుట్టు మిషన్లు ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, ఎవరెవరు ఈ పథకానికి అర్హులు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది అదిరిపోయే శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో మనకు బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. 100% సబ్సిడీతో కుట్టు మిషన్ల పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలోని టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి అవకాశాలు పొందించేందుకు బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలా మాయాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నియోజకవర్గానికి 1000 మంది బీసీ మహిళలకు సబ్సిడీ కింద ఈ యొక్క ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ఇవ్వాలని కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయబోతున్నారని తెలిపారు. మనకు ఈ యొక్క పథకం మార్గదర్శకాలు, ఎస్టిమేషన్లు కూడా సమర్పించాలని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టును ప్రభుత్వం ఆదేశించింది. సో కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా నైపుణ్యం ఉన్న బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి ఉత్పాదకత పెంచి వ్యాపార అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో అయితే పేర్కొనడం జరిగింది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మన యొక్క ప్రభుత్వం ఇది ఒక అదిరిపోయే శుభవార్త. సో మనకు తెలంగాణ మహిళలు అందరికీ కాదండి, కేవలం బీసీ సంక్షేమానికి చెందినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఇస్తుంది. సో మనకు బీసీ కులాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికైతే కుట్టు మీద అంటే టైలరింగ్ మీద అవగాహన ఉందో అలాంటి మహిళలకు ఈ పథకం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు ఒక్క నియోజకవర్గానికి సంబంధించి 1000 మంది మహిళలకు ఈ యొక్క కుట్టు మిషన్లు అనేది ఉచితంగా మనకు పంపిణీ చేయబోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలా మాయాదేవి గారు ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో మనకు టైలరింగ్ తెలిసి ఉన్నప్పటికీ కూడా కొంతమంది దగ్గర టైలరింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండదండి. ఈ యొక్క సర్టిఫికేట్ లేని మహిళలకు మాత్రం ఈ పథకం వర్తించదు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలై ఉంటారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ మరియు ఇన్కమ్ అనేది కలిగి ఉంటారో ఈ మహిళలకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దానితో పాటుగా ముఖ్యంగా వారికి టైలరింగ్ తెలుసు అని వాళ్ళకి సంబంధించిన టైలరింగ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఈ యొక్క టైలరింగ్ సర్టిఫికేట్ కలిగి ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క మహిళకి కూడా మనకు ఈ యొక్క టైలరింగ్ అవగాహన ఉంది అని నిరూపించుకోవడానికి ఈ యొక్క ట్రైనింగ్ సర్టిఫికేట్, టైలరింగ్ నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. దానితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దానితో పాటుగా మీకు క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఆదాయాన్ని బట్టి కూడా మీకు ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ ఇవ్వాలా లేదా అనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది. కనుక మీరు ఈ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అంటే కనుక ఇక్కడ కేవలం బీసీ కులాల వారికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీరు బీసీ కులానికి చెందిన వారా కాదా అనేది తెలుసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా అనే దానిపై మీ యొక్క రేషన్ కార్డు మరియు మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. అలాగే మీరు అప్లై చేసుకునే అప్లికేషన్కి మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని పెట్టాల్సి ఉంటుంది. కనుక మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్కి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు.
లేదంటే ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి 1000 మంది మహిళలకైతే ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ యొక్క ఉపాధి పెంచడానికి, అలాగే ఉత్పాదకత పెంచి వ్యాపార అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.